ఓటు చీల్చుకొచ్చేది ఉండదు. అక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ జయలలిత పోవడం వల్ల లీడర్ లేరు. లీడర్ లేరు కాబట్టి ఒక ఫెమిలియర్ లీడర్ లేరు. మనకి దక్షిణాది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్న రాష్ట్రాలు ఇవన్నీ ప్రాంతాలు. ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు మన తాత ముత్తాతల నాడు ఏం ఆలోచిస్తారు? మన తాత ముత్తాతలు రాణిగారి తరపున మనందరం ప్రజలం, రాజుగారి తరపున మన ప్రజలం, బ్రిటిష్ రాజుగారికి సేవకులం. ఈ తరహా బానిసత్వం మనకు అలవాటైపోయింది. అదే జెనెటిక్స్ లో నుంచి వచ్చాం మనం. వ్యక్తి పూజ ఎక్కువ మనకి. దక్షిణాదిలో వ్యక్తి పూజ, ఉత్తరాదిలో వ్యక్తి పూజకి చాలా తేడా. ఉత్తరాదిలో పార్టీని చూసి ఓటేస్తారు, తర్వాత వ్యక్తి. ఇక్కడ వచ్చేటప్పటికి వ్యక్తిని చూసే ఓటేస్తారు, తర్వాత పార్టీ. కాబట్టి ఆ రూట్ లో చూసుకున్నప్పుడు జయలలిత లేకపోవడం అన్నది ఏఐఏడీఎంకే మైనస్. పన్నీర్సెల్వం తర్వాత వాళ్ళు జయలలిత స్థాయి వాళ్ళు కాదు, కానీ అవకాశం వచ్చింది. ఇక్కడ జగన్ స్థాయి ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నాడు. కాబట్టి జగన్ ని కాదనే స్థాయి కాదు ఇక్కడ. ఇప్పటికీ చూస్తే మనం నెంబర్ 1 చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదే జగన్ మధ్యన పోటీ ఉంటది. నెంబర్ 2 దగ్గరన జగన్ కి పవన్ కి పోటీ ఉంటది మళ్ళీ ఓటింగ్ పరంగా, లేదా జనాదరణ. ఒకటండి, జనసేన లెక్క మారుతుందా లేదని ఒకటి. ఓకే, అది ఇంకా మీరు సంవత్సరం ముందు ఉంటది. ఈ వ్యూహాలన్నీ ఎక్కడో కొంచెం భయపెడుతున్నాయా టీడీపీని? అదేమన్నా కనిపిస్తుందా? ఖచ్చితంగా. అంటే ఒక ఆస్పెక్ట్ ఏంటంటే పబ్లిక్ లో కూడా చర్చ జరుగుతుంది కానీ బహిరంగంగా కాదు. కానీ ఇప్పుడు లోకేష్ సీఎం అవడం ఇష్టం లేక ఇట్లుందా? లోకేష్ సీఎం అంటే ఫస్ట్ ఒక ఆస్పెక్ట్, ఈయన దబాయించే దాంట్లో 2 కోణాలు ఉంటది. దబాయించడం వల్ల రేపు పొద్దున్న లోకేష్ సీఎం అయినా సరే మన వాళ్ళు సైలెంట్గా ఉండండి అని చెప్పడానికి అవ్వచ్చు, లేదా టీడీపీకి సంకేతం అవ్వచ్చు, నువ్వు లోకేష్ సీఎం అని చేస్తే నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది అన్నటువంటి. రెండిట్లో ఏదైనా కావచ్చు. అదే కదా, రైట్, చూద్దాం నిజంగా